ఉదయకాలపు ప్రార్థన. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉషోదయపు శుభాభివందనాలు తెలుపుతున్నాను. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన గొప్ప దేవ, అద్భుతమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు వేలాది స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో మా ప్రియ సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకున్నైనా వారు చేసే పనులలో, ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. వారికి ఇటువంటి ఇరుకులు, ఇబ్బంది లేకుండా చూడండి నైనా. వారు చేసే వ్యాపారాలలో అభివృద్ధినివ్వండి, వ్యవసాయాలలో అభివృద్ధినివ్వండి, చేతి పనులలో వారికి తోడుగా ఉండండి. వారి కుటుంబాలను పోషించుకునేలాగా సహాయం చేయండి అయినా. ఎంతోమంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలో కూరుకుపోయారైనా వారందరూ కూడా సహాయాన్ని ఇవ్వండి ప్రభా. మీరు వారికి తోడుగా ఉండినైనా. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆయుష్ను, శక్తిని, బలాన్ని ఇవ్వండి. సిగ్గురింపుని దయచేయండి ప్రభా. ఇంకా కొన్ని మారుమూల గ్రామాలలో మీరు సేవ అందక చాలా మంది సతమతం అవుతున్నారు ప్రభా. వారందరూ కూడా ఈ సేవకులను అక్కడ పంపించి సేవ అందేలాగా సహాయం చేయండి ప్రభా. మీరే వారికి రక్షణకర్తగా ఉండండి ప్రభా. అనేక చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి ప్రభా. ఎవరైతే సహవాసం చేయడానికి వెళుతున్న వారు ఉన్నారో వారిపై దాడులు జరుగుతున్నాయనైనా వాటన్నింటినీ కూడా మీరే తీసివేయండి ప్రభా. అల్లరి మొక్కలను తరిమి కొట్టండి ప్రభా. సాతాను వారిపై అనేక రకాల దాడులు చేయిస్తుంది ప్రభా. వారందరినీ కూడా మీరే రక్షించండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి చోట్ల కూడా సేవ చేయడానికి వెళ్ళిన స్వార్థకుల మీద దాడులు జరుగుతుంది ప్రభా. వారందరినీ కూడా మీరే రక్షించండి, కాపాడండి ప్రభా. సంఘాల నుండి ఆలయాలు కట్టుకోవడానికి, చర్చలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న సహోదరులను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. వారికి చర్చలు కట్టుకునేలాగా సహాయం చేయండి నాయన. వారిని సేవను తరించి మీరు వారికి సాయం చేయండి ప్రభా. ఎన్నో రకాల ఇబ్బందులతో వారి కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నారు ఆయన. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా. వారందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణం సాగిస్తున్నారు ప్రభా. వారికి సహాయకర్తగా ఉన్నారు ప్రభా. ఈ ఉదయం కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులతో, అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ బారిన పడుతున్నారు ప్రభా. వారందరినీ మీరే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎంతోమంది స్త్రీలు గర్భకోశ వ్యాధులతో హాస్పిటల్కి చేరుతున్నారు నాయన. వారి యొక్క ఇబ్బందులు మీరు తీసివేయండి. వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరే క్లియర్ చేయండి ప్రభా. మీరే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే చేసే ప్రయాణంలో, పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతోమంది జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన. వారందరూ కూడా జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేయండి తండ్రి. చాలామంది భూ వివాదాలలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్నదమ్ములు, ఒక చెల్లెలు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క బాధలు మీరు తీసివేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులలో మీరు తోడుగా ఉండండి. డ్రైవింగ్ చేసే విషయాల్లో చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఆయన. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేరే గమ్యాన్ని మీరు చేర్చండి ప్రభా. గల్ఫ్ దేశాలలో చాలామంది ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన. వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. చేతి పని వృత్తులలో చాలామంది ఉన్నారు నాయన. వారు చేసుకునే
చేతి వృత్తి పనులలో మీరు తోడుగా ఉండండి, వారికి సహాయకారిగా ఉండండి. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నటువంటి రైతు కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. వారికి మంచి దిగుబడి వచ్చేలాగా సహాయం చేయండి. ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాల్లో ఉంటున్నారు నాయన, వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా నెమ్మదిని కలిగేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేలాగా సహాయం చేయండి ప్రభా. ప్రభుత్వ ఉద్యోగాలలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పై అధికారులు ఒత్తిడిని తట్టుకోలేగా చాలా మానసికంగా కుంగిపోతున్నారు నాయన. ఆ అధికారులకు మీరే మాట్లాడే అధికారులతో వారికి నెమ్మదిని కలిగేయండి నాయన. ఆ పని ఒత్తిడి నుంచి సహాయం చేయండి ప్రభావ. పని ఒత్తిడిని తగ్గించండి ప్రభావ. అలాగే ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్తులు చాలామంది ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారందరూ కూడా సొంత గృహాలను దయచేయండి నాయన. ఎంతోమంది అద్దె ఇంట్లో వండుకుంటూ బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. వ్యాపారాలు చేసుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి ప్రభా. వారు చేసే పనుల్లో మీరు సహాయకారిగా ఉండండి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలుపుతున్నాను. ఆమేన్, ఆమేన్.